హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవిని హెర్బల్స్. ఈరోజైతే సున్నిపిండి చేస్తున్నానండి. దానికోసం నేను పచ్చి పెసలు తీసుకున్నాను, అలాగే పచ్చి శనగపప్పు తీసుకున్నానండి, ఇంకా బియ్యం, అలాగే నాటు గులాబీ రేకులండి ఇవి, అలాగే 2 స్పూన్లు మెంతులు వేసుకున్నాను, ఇంకా ఆరెంజ్ పీల్ అండి, కమలాపళ్ళ తొక్కలు, ఇవి వచ్చేసి ఒట్టివేర్లు అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే తంగేడు పువ్వులు, ఇంకా బాదం పప్పు. మొత్తం నేను 9 రకాల ఐటమ్స్తో అయితే సున్నిపిండి చేస్తున్నానండి. నాకు ఇవన్నీ అందుబాటులో ఇంట్లోనే ఉన్నాయి. వీటితోనే సున్నిపిండి చేద్దామని ఈరోజైతే ప్రిపేర్ అయ్యానమాట. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో ఒక్కొక్కటిగా మీకు కొలత చెప్తాను. ఒక కప్పు అయితే పచ్చి పెసలు తీసుకున్నానండి, ఒక కప్పు. అరకప్పు వచ్చి పచ్చి శనగపప్పు తీసుకున్నాను అనమాట. దానికి అరకప్పు బియ్యం తీసుకోవాలండి. బియ్యం ఏమైనా పర్వాలేదు. ఇంకా నెక్స్ట్ ఒక 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాండి. మెంతులు స్కిన్కి మంచి సాఫ్ట్గా ఉంచుతుంది. ఇవి వచ్చేసి ఒట్టివేర్లండి, స్క్రబ్బింగ్కి గట్రా చాలా బాగుంటుంది. ఈ సున్నిపిండి వాడడం వల్ల ఫేస్ మంచి గ్లోయింగ్గా ఉంటుందండి. డైలీ వాడచ్చు, లేదంటే వారానికి 2-3 సార్లైనా పెట్టుకోవచ్చు. కమలాపల్లి తొక్కలు, బాదం పప్పు, తంగేడు పూలు, మొత్తం 9 రకాలండి. చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ సున్నిపిండి అయితే మేము రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. ఇదైతే వీలైతే చేసుకోండి మీరు కూడా. డైలీ సున్నిపిండి వాడడం వల్ల ఫేస్ మంచి గ్లోగా ఉంటుందన్నమాట. వీటిని ఇలా ఎండలో పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు అలా ఉంచేయండి ఎండలో ఉంచడం వల్ల మనకు సున్నిపిండి అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది. నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి, జల్లెడ పట్టేస్తున్నాను. ఇలా జల్లెడ పట్టిన తర్వాత మళ్ళీ మనకి ఏమైనా గడ్డల్లాగా ఏమైనా ఉంటే అవి మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ సున్నిపిండి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. రోజులు కాదండి, నెలలు కూడా నిల్వ ఉంటుంది. ఇది పాడవదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోండి. ఈ సున్నిపిండితో సోప్స్ కూడా చేసుకోవచ్చండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా సోప్స్ చేయడం వస్తే సోప్స్ కూడా చేసుకోవచ్చు. మన సున్నిపిండి అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.